ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, ఐ విల్ లిఫ్ట్ అప్ మై ఐస్ అన్టు ద హిల్స్. సామ్స్ 121 చాప్టర్ ఫస్ట్ వర్సెస్. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. మరి దావీదు గారు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను అని. కొండల తట్టు అంటే ఆకాశం వైపు, ఎత్తైన ప్రదేశంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే నా కళ్ళు నేను దేవుని వైపు చూస్తున్నాను అంటాడు. మన జీవితాలలో, మన కుటుంబాల్లో పరిస్థితులను బట్టి మనకి ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని బట్టి మనుషులకు చెప్పుకుంటే మనం అలసవుతాం. కానీ మరి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి ప్రభు వైపు మన కనులెత్తినప్పుడు మన బాధ, వేదనంతా మరి ఆకాశం వైపు చూసి ప్రభువుకి మనము ప్రార్థన చేసినప్పుడు మన కన్నీటిని ఆయన తుడుస్తాడు. మనం మనుషులను ఆశ్రయించొద్దు, కానీ మరి దేవుడు వైపు మనం చూసినప్పుడు, దేవుని సహాయం మనం ఆశించినప్పుడు, దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు, దేవుని కృప కొరకు మనం ఎదురు చూసినప్పుడు దేవుడు మనకి సహాయం చేయగలిగిన దేవుడు అన్నమాట. మరి ప్రియులారా, మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం ఎవరి వైపు చూస్తున్నాం? మనుషులను ఆశ్రయిస్తున్నామా? మనుషుల సలహాలు కోరుకుంటున్నామా? మరి దేవుని వైపు మనం చూస్తున్నామా? దేవుడు మనకి మేలు చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనకి గొప్పవారిగా ఉంచుతారని మనం దేవునిపై నిరీక్షణ ఉంచుతున్నామా? మనుషులను ఆశ్రయిస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. మరి దావీదుని మనం తీసుకున్నట్లయితే, మరి దావీదు గొప్పగా మరి దేవుని వైపు చూస్తూ దేవుని చిత్తానుసారంగా నడిచాడు కాబట్టి గొప్పవారిగా దేవుడు నిలబెట్టాడని మనము గ్రహించాలన్నమాట. అలాగే మనము కూడా దేవుని వైపు కనులెత్తి దేవుని కొరకు, దేవుని చిత్తానుసారం కొరకు, ఆయన కొరకు మనము నిలబడేవారిగా, ఆయన చిత్తం చేసేవారిగా ఉండాలని ఈ వాక్యం మనకి తెలియచేస్తుంది. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, శక్తివంతుడా, బలవంతుడా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనాలు. కొండల తట్టు నా కనులు తెచ్చున్నానని దావీదు మరి మనుషుల శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనుషులను ఆశ్రయించక నీ వైపు కనులెత్తినట్లుగా, ప్రార్థించి ప్రతిఫలం పొందుకున్నట్లుగా మేము కూడా నీ వైపు కనులెత్తి నీ చిత్తం కొరకు మేము ఎదురు చూసేవారిగా, మరి మా హృదయాలను మీ వైపు త్రిప్పుకొని ఉండులాగున సహాయం అనుగ్రహించమని, ప్రతి విషయంలో కూడా నిన్ను ఆశ్రయించేవారుగా ఉంచమని, ప్రతి ఒక్కరి జీవితాల్లో, కుటుంబాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.